రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మనకు ఎఫ్ఎంసి వారి నుంచి అయితే మనకైతే కొత్త స్టీమ్ బారర్ కంట్రోల్ చేయడానికి అలాగే లీఫ్ ఫోల్డర్ కంట్రోల్ చేయడానికి కొత్త పురుగు మందు అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ కొత్తగా వచ్చిన పురుగు మందు పేరు వచ్చేసి 2 పురుగు మందు అనమాట. అయితే మనకు వరి నాటిన 15 రోజుల నుంచోని పొట్టదశ వరకు కూడా మనం అయితే ఈ ఇన్సెక్టిసైడ్ అయితే మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో ఎలాంటి కెమికల్ ఉంటుంది, మనం ఒక ఎకరాకు ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి, అలాగే దీని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అనే దాని గురించి అయితే పూర్తి సమాచారాన్ని అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మన రైతు మిత్రులకు అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి అనమాట. ఫ్రెండ్స్, మనకు దాదాపుగానైతే మనకు ఎఫ్ఎంసి కంపెనీ అంటేనే మనకు నమ్మకమైన కంపెనీ అని చెప్పవచ్చు అనమాట. అయితే వరిలోనైతే మనకు ఇంతకుముందే కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్ అయితే ఉండడం జరిగింది ఈ కంపెనీ పేరుతోటి. అయితే మనకు ఈ 2 అనేది ఈ మధ్యకాలంలో రైతులకు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది అనమాట. దీంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంటెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు క్లోరాంత్రనిలిప్రోల్ 47.85% అనే కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు ఇది దాదాపుగా ఏంటంటే వరిలో మనకు ఆశించేటువంటి ఏదైతే మనకు ఇది స్టీమ్ బారర్ ఉందో, అలాగే నెక్స్ట్ వచ్చేసి లీఫ్ ఫోల్డర్ ఉందో సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మనకు ఏంటంటే మనకు ఈ వరిలో మనకు ఎప్పుడైతే మొగి పురుగు ఆశిస్తుందో మనకు వచ్చినటువంటి ఈ మొగి ఏదైతే ఉందో మొగిలో మనం కొట్టడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా మనం మొగిని కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనకైతే ఈ మొగిని కొట్టడం వల్ల ఈ పిలికలు రావడం అనేది ఆగిపోతాయి అనమాట. అందుకని మనం సకాలంలో ఈ మొగి పురుగుని గుర్తించి మనం కంట్రోల్ చేసినట్లయితే మనకు సమర్థవంతంగా మనకు అయితే కంట్రోల్ చేసిన తర్వాతకి పిలికలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ 2 ఇన్సెక్టిసైడ్ అనేది మనం వరిలో పిచికారి చేసినప్పుడు మొగి పురుగు యొక్క గుడ్లని లార్వాలని అయితే చంపివేయడానికి అయితే అవకాశం ఉంటుంది, చంపివేస్తుంది అనమాట. అయితే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ 2 ఇన్సెక్టిసైడ్ అనేది మనకైతే సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ 2 తీరుగా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. డ్యూయల్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. సిస్టమేటిక్ అంటే మనం స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ మొక్క అంతటా పై భాగం నుంచి కింది వరకు కూడా వ్యాపించడం జరుగుతుంది అనమాట. మొక్క అంతటా వ్యాపించి మనం ఏదైతే ఆ మొగి పురుగు కానీ మనం ఈ ఆకు చుట్టు పురుగులు ఉన్నాయో చంపివేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కాంటాక్ట్ యాక్షన్, మనం ఒకవేళ మొగి పురుగుకు సంబంధించిన ఈ ఆకుల పైన గుడ్లు పెట్టినా కానీ ఒకవేళ లార్వాలు ఉన్నా కానీ ఒకవేళ వాటి మీద పడితే మాత్రం చనిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ముఖ్యంగా ఏంటంటే మనం వరి నాటినటువంటి మనం 15 రోజుల నుంచి కూడా మనకు 55 రోజుల వరకు మనం పొట్టదశ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే దాదాపుగా ఏంటంటే మనకు కొత్త టెక్నికల్ వచ్చినప్పుడు మనం దాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే, ఎందుకంటే మనకు ఇంతకుముందు స్ప్రే చేసిన టెక్నికల్స్ మళ్ళీ మనం స్ప్రే చేసిన అనుకోండి వరి పైరు పైన ఏమవుతుందంటే అవి అలవాటు పడి చనిపోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనకు క్లోరాంత్రనిలిప్రోల్ అనేది ఇంతకుముందు ఉన్న టెక్నికలే, కాకపోతే ఏంటంటే మనం ఈ టెక్నికల్ అనేది కొంచెం మార్చి మనకు కొత్తగా మనం దీన్ని కొత్తగా ఇన్నోవేషన్ ద్వారా తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇంతకు ముందు ఉన్న ప్రొడక్ట్స్ కూడా మనకైతే దాదాపుగా ఏంటంటే మొగి పురుగు నియంత్రణ చేయడానికి ఉన్నవి, కొరాజిన్ ఉన్నవి, అలాగే క్రోపిమా ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎంసి ఫెటారా మనకు ఇవి కూడా గుళికలు ఉన్నాయన్నమాట. మొగి పురుగు నియంత్రణ చేయడానికి సమర్థవంతంగా ఇవి కూడా పనిచేస్తాయి అనమాట. ఈ 2 ఇన్సెక్టిసైడ్ ని మనం వరిలో ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం 50 ml అయితే ఒక ఎకరాకి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. దాదాపుగా మనకు 50 ml కాస్ట్ వచ్చేసి దాదాపుగా 1000 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు కూడా ఉంటుంది అనమాట. అంటే మనకు ప్రాంతాన్ని బట్టి కూడా ధరలో వ్యత్యాసం అయితే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ మనం ఫీల్డ్లో కనుక ఈ మందును స్ప్రే చేయగానే మనకు దాదాపుగా ఏంటంటే ఒక 6 గంటల తర్వాత వర్షం వచ్చినా కానీ పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఏం చేయాలంటే దాంతో పాటుగా ఏదైతే ఇన్సెక్టిసైడ్ కానీ మనం అలాగే మనకు ఫంగిసైడ్స్ కానీ మనం స్ప్రే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే స్ప్రెడర్ని కనుక కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ ఆకుల మీద పడినటువంటి ఏవైతే ఉన్నాయో మన కెమికల్స్ అనేవి పూర్తిగా మనకు ఆకులోకి చొచ్చుకొని పోవడానికి అవకాశం ఉంటుంది, ఆకు కూడా అంటి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే మనం ఈ 2 ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసిన 6 గంటల తర్వాత వర్షం వచ్చినా కానీ పనిచేస్తుంది అనమాట. స్ప్రే చేసిన ఒక 2 నుంచి 3 గంటల వర్షం వస్తే పనిచేయదు. ఒకవేళ పనిచేయాలనుకుంటే మనం స్ప్రెడర్ కలిపి స్ప్రే చేసినట్లయితే పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఈ 2 ఇన్సెక్టిసైడ్ యొక్క ప్యాకింగ్ సైజ్ చూసుకున్నట్లయితే 50 ml, 100 ml, 200 ml, 300 ml, అలాగే 500 ml మనకి ఇలాంటి ప్యాకింగ్ సైజులోనైతే మనకైతే అందుబాటులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్ఎంసి వాళ్ళే ఇంతకు ముందు ఉన్నటువంటి బ్రాండ్స్ చూసినట్లయితే మనకు ఎఫ్ఎంసి కొరాజన్ మనకు దాదాపుగా వరిలో ఏంటంటే మొగి పురుగు నియంత్రణ చేయడానికి మనకు దాదాపుగా ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎఫ్ఎంసి వాళ్ళది మంచి మందు అనమాట. అయితే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ కొరాజన్ కావచ్చు, మనం ఇప్పుడు చెప్పుకున్న 2 కావచ్చు, నెక్స్ట్ క్రోపిమా కావచ్చు, ఇవి 3 కూడా మనం కొద్దిగా డోస్ ఎక్కువ అయినా
అయినా కానీ మనకు దీనికి ఫీల్డ్కి అయితే అంత ఏముండదు అనమాట. ఎందుకంటే సాఫ్ట్ మందు, మనం కొద్దిగా డోస్ ఎక్కువైనా కానీ ఏం కాదు. ఒక 20 ml వరకు కూడా డోస్ ఎక్కువ పోసుకున్నా కానీ స్ప్రే చేసినా కానీ సమస్య అయితే ఉండదన్నమాట. అయితే మనకు కొరాజన్లో చూసుకున్నట్లయితే క్లోరాంట్రనిలిప్రోల్ 18.5 SC రూపంలో నుండి కెమికల్ ఉండడం జరుగుతుంది. అంటే సస్పెన్షన్ కాన్సెప్ట్ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట. మనకు కొరాజన్ అయితే మనం 60 ml ఒక ఎకరాకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 60 ml వచ్చేసి 750 రూపాయల నుంచి 800 రూపాయల మధ్య మనకు ప్రాంతాన్ని బట్టి ధరలు అయితే వ్యత్యాసం అయితే ఉండొచ్చు అనమాట. మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కొరాజన్ కూడా మనకు దాదాపుగా ఏంటంటే వరిలోనైతే ఆకు చుట్టు పురుగుని అలాగే ముగ్గు పురుగు నియంత్రణ చేయడానికి అయితే మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే మనకు ఈ క్రోపిమా అనేది కూడా మనకైతే అందుబాటులో ఉంది, FMC వాళ్ళది. అయితే మనకు ఇదేంటే ఏంటంటే మనకి ఇది గ్రానుల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. మనకి ఇప్పుడు వరకు అయితే మనం ఇది టూవెంటా కావచ్చు, క్లోరాంట్రనిలిప్రోల్ మనకు సంబంధించినటువంటిది FMC కొరాజన్ కావచ్చు, మనకి ఇది కెమికల్స్ అనేవి మనకు పూర్తిగా లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది. కానీ మనకు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇది క్రోపిమా ఉందో మనకు గ్రానుల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. అంటే క్రోపిమాలో క్లోరాంట్రనిలిప్రోల్ 35% WG రూపంలో వెటబుల్ గ్రానుల్స్ రూపంలో ఉన్నటువంటి కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక ఎకరాకు మనం 30 grams అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 34 grams దాదాపుగా 900 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ FMC వాళ్ళదే మనకు గుళికల రూపంలో అందుబాటులో ఉన్నటువంటి గ్రానుల్స్ రూపంలో ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్ వచ్చేసి FMC ఫెటార్ అనమాట. అంటే వరిలోనైతే ఆకు చుట్టు పురుగును నియంత్రణ చేయడానికి, ముగ్గు పురుగు నియంత్రణ చేయడానికి అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం వరి నాటిన 15 రోజుల నుంచి 30 రోజుల మధ్య సమయంలో మాత్రమే ఈ గ్రానుల్స్ రూపంలో ఉన్నటువంటి ఈ ఇన్సెక్టిసైడ్ అయితే మనం కలిపి చల్లుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఫీల్డ్ అనేది పెద్దగా అవుతుంటుంది కాబట్టి మనం ఒకవేళ గుళికల ద్వారా కంట్రోల్ చేయాలంటే ముగ్గు పురుగు కంట్రోల్ కాదనమాట. అందుకని ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మనం ఈ లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్ మనం స్ప్రే చేసినట్లయితే సమర్థవంతంగా ఈ లీఫ్ ఫోల్డర్ కావచ్చు, మనకు అలాగే మనకు ఈ స్టీమ్ బార్ అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకు పెటారా అనేది దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం అయితే అందుబాటులో ఉంది. మనకు ఒక ఎకరాకు వచ్చేసి మోతాదు చూసుకున్నట్లయితే 4 kg అయితే ఒక ఎకరాకి అయితే చల్లుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ప్యాకింగ్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు 1 kg 4 kg అలాగే 7.5 kg రూపంలో అయితే మనకైతే అందుబాటులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 4 kg యొక్క ధర చూసుకున్నట్లయితే దాదాపుగా 700 రూపాయల నుంచి 750 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం వరిలో మనకు ముఖ్యంగా రైతులను తీవ్రంగా మనకు అంటే ఆశించి నష్టం చేస్తుంది ఏంటంటే అన్ని దశల్లోనూ ఆశిస్తుంది. మనం నారు దశలో ఉన్నప్పుడు కూడా ఈ నర్సరీ దశలో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ ముగ్గు పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉండి మనం ఆకుకొనల మీద గుడ్లను పెట్టేసి దాని యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకొని మనం నాటిన తర్వాతకి ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా అవి దాని యొక్క ఉధృతి పెరిగి మనకైతే ముగ్గు పురుగు అలాగే మనకు ఆకు చుట్టు పురుగు కూడా దాడి చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం నారు దశ నుంచోని అలాగే మనకు పొట్ట దశ వరకు కూడా ఈ ముగ్గు పురుగును అనేది ఎప్పటి వరకు అంటే మనం నారు దశ నుంచోని మనకు వరిలో పొట్ట దశ వరకు కూడా ఎప్పటికప్పుడు ఈ ముగ్గు పురుగుని అయితే మనం గమనించి మనం తగినటువంటి రసాయన మందులను స్ప్రే చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఈ ముగ్గు పురుగుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ముగ్గు పురుగు ఆశించినప్పుడు దాదాపుగా ఏంటంటే తీవ్రంగా ఆశిస్తే మాత్రం వరి పంట కాలంలో దాదాపుగా 50% కూడా మనకు దిగుబడి అయితే తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ నార్మల్గా ఆశించి మనం స్ప్రే చేసిన రసాయన మందులు కొద్దిగా నార్మల్గా స్ప్రే చేసినా కానీ మనకు దాదాపుగా 20% నుంచి 30% వరకు కూడా మనకు నష్టం రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని తెల్ల కంకులు రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ముగ్గు పురుగుని అయితే నియంత్రణ చేయడానికి అయితే అంటే తెల్ల కంకులు రాకుండా ఉండాలంటే మనం ముగ్గు పురుగుని నియంత్రణ చేసినప్పుడు మాత్రమే మనకు తెల్ల కంకులు రావన్నమాట. ఆ విధంగా స్ప్రే చేసి మనం సకాలంలో నియంత్రణ చర్యలు చేపట్టినట్టే మనకు ప్రతి ఒక్క వరిలో వచ్చినటువంటి పిల్క కూడా మనకు మొగి నుంచోని మనకు మంచి బలమైన కంకులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని సకాలంలో మనం ఈ ముగ్గు పురుగుని గమనించి మనం సరైన చర్యల ద్వారా మనం స్ప్రే చేసినట్లయితే మనకైతే ముగ్గు పురుగుని అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనకు FMC వాళ్ళది కొత్తగా వచ్చినటువంటి టూవెంటా ఇన్సెక్టిసైడ్ గురించి అయితే అలాగే మనకు FMC ఇతర ఇన్సెక్టిసైడ్ గురించి అయితే సమాచారం ఇది ఇదనమాట. ఫ్రెండ్స్, మనకు కొత్తగా వచ్చిన రసాయన మందులను స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మనం దీని యొక్క టెక్నికల్ అనేది మనకు అదే ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్నటువంటి మనం కొత్తగా కొద్దిగా జోడించి టెక్నిక్స్ జోడించి మనకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం స్ప్రే చేసింది కాకుండా కొత్తగా వచ్చిన రసాయన మందులను స్ప్రే చేయడం ఏమవుతుందంటే అవి ముగి పురుగులు అనేవి మనకు అలవాటు పడకుండా ఉండి మనకు ఏంటంటే మళ్ళీ చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు స్ప్రే చేసినటువంటి ఇన్సెక్టిసైడ్ కానీ మనం అలాగే మనకు ఈ ఏవైనా మన ఫంగిసైడ్ కానీ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి అలవాటు పడి మనం తెగులు అనేది ఉద్ధృతి అనేది తగ్గదనమాట. ఇది ప్రతి రైతు మిత్రులైతే గమనించండి. అందుకని మనం కొత్తగా వస్తున్న ఏ రసాయన మందులు కావచ్చు, ఏ కంపెనీ అయినా కావచ్చు, మార్చి ఎప్పటికప్పుడు మనం స్ప్రే చేస్తేనే రిజల్ట్స్ అనేది మనకు సకాలంలో కనిపిస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనం అయితే మరొక టాపిక్ అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.